బ్రహ్మదేవాయ నమః. కళ్ళు తెరువు కశ్యపపుత్ర. హిరణ్యకశ్యప, నేను నీ తపస్సుకి ప్రసన్నుడయ్యాను. ఏ వరం కావాలో కోరుకో. అన్నీ కావాలి. ఓ బ్రహ్మదేవా, నాకు వరం ఇవ్వండి. ఈ సృష్టిలో మీతో సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. నా మరణం పగులు గాని రాత్రి గాని, గృహం లోపల గాని వెలుపల గాని, అస్త్రశస్త్రాల వల్ల గాని, సజీవుల చేత గాని నిర్జీవుల చేత గాని నా మరణం సంభవించకూడదు. సమస్త లోకాలకు సామ్రాజ్యం అవ్వాలి, అఖండ శక్తివంతుడు అవ్వాలి. నాకు వరం ఇవ్వండి బ్రహ్మదేవా, వరం ఇవ్వండి. ఈ సమస్త లోకాలకి నేనే భగవంతుణ్ణి. కృపయా తిరిగి తన విష్ణునామం ఈ లోకంలో వినిపించకూడదు. అతన్ని నమ్మిన భక్తులని చంపేయండి. ఇక మీరందరూ నేను చెప్పిన విధంగానే పనులు చేయాలి. అన్ని దేవాలయాల్లో నా విగ్రహాలే ఉండాలి. హిరణ్యకశిపుడు భగవంతుడు అని కీర్తించాలి. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజన భవబంధాలు పారద్రోణి పరమన సంగీతాపనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజన. రాకుమారా, మీరు విష్ణువుని పూజించడమా? ఈ విషయం మీ తండ్రి గారికి తెలిసిందంటే అనర్థం సంభవిస్తుంది. మీరు అసురు జాతికి కాబోయే మహారాజు. మీరు విష్ణువుని పూజించడం సవ్యం కాదు. నేను అసురుణ్ణి, కానీ భక్తికి జాతితో సంబంధం ఉంది. భక్తి అనేది మనసుకి సంబంధించింది. పదండి, మీ తండ్రి గారు వెంటనే తీసుకొని రమ్మన్నారు. రా కుమారా, రా. నువ్వు రాబోయే కాలంలో ఆ సింహాసనం అధిష్ఠించాలి. అసురుల జాతి భవిష్యత్తు నీ చేతిలో ఉంది. రాజు కర్తవ్యం ఎలా ఉండాలో నీ నోటంతా చెప్తే వినాలనుంది. చెప్పు కుమారా, చెప్పు. తండ్రి గారు, రాజు కర్తవ్యం ఏంటంటే అతను భగవంతుడి పట్ల తమ ప్రజల్లో భక్తిని నింపాలి. ఆ భగవంతుడు శ్రీ మహావిష్ణువు. ఆయన ఈ సృష్టికి తండ్రి. ప్రహ్లాదా, ఆపు నీ విష్ణు శక్తి. ఇకపై నీ నోట నుంచి ఆ విష్ణునామం పలకకూడదు. నీ తండ్రి అయిన నేనే ఈ సృష్టికి భగవంతుడిని. మర్చిపోయావా? ఆ విష్ణువే మన శత్రువు. నేను క్షమించండి తండ్రి. నేను భగవాన్ విష్ణుని ఎప్పటికీ నా శత్రువులా స్వీకరించలేను. దయచేసి మీరు భగవాన్ విష్ణువు పట్ల ఉన్న శత్రుత్వాన్ని వదులుకోండి. మీరైన శరణు వేడుకోండి. ఆ పిరిగి పండ విష్ణువుని నేను శరణ వేడుకోవాలా? నీ చిన్న మరణం గురించి నీలో ఎలాంటి వేదన లేదా? చిన్నాన్న గారిని సంహరించి వరస్వామి ఎలాంటి తప్పు చేయలేదు. చిన్నాన్న గారే క్షమించురా అని తప్పు చేశారు. ఓరి ద్రోహి, ఆ విష్ణునామం పలికిన నీ జీవం ఇంకా బ్రతకకూడదు. నేను ప్రహ్లాదుడికి మరణదండను విధిస్తున్నాను. ఎంత ప్రయత్నించినా ప్రహ్లాదుడి మరణం సంభవించట్లేదు. ఏదో శక్తి అడ్డుకుంటుంది. నాకు తెలిసి ప్రహ్లాదుని ఆ విష్ణువే ఏదో మాయా రూపంలో వచ్చి కాపాడుతున్నాడనిపిస్తుంది. మీ సోదరు హోలికా సాయంతో కూడా ప్రహ్లాదుని ఏమీ చేయలేకపోతున్నాం. నీచుడా, కులద్రోహి,
ఆ మాయావి విష్ణుని నేను వదిలిపెట్టాను. నువ్వు ఆ విష్ణు తొత్తువే కదా, పిలువు అతన్ని. కనీసం నువ్వు పిలిచినప్పుడైనా నా ముందుకు వస్తాడు, చూద్దాం. మీరు ఎవరికి పిలవాలనుకుంటున్నారు? ఆయన సర్వాంతర్యామి. ఆయన ఈ సభలో ఉన్న ప్రతి హిరణ్యకశ్యప, నీకు ఇది ఎప్పుడు అర్థమవుతుంది? నేనే ఈ జగత్తుకి తండ్రినని. మూర్ఖుడా, నన్ను చూడు. నేను నరుడిని కాదు, మృగాన్ని కాదు. నేనే నరసింహ. అస్తమిస్తున్న సూర్యుని చూడు. ఇప్పుడు పగలు కాదు, రాత్రి కాదు. నువ్వు గృహం లోపల లేవు, వెలుపల లేవు. గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలోనూ లేవు. నువ్వు నా తొడల మీదున్నావు. ఒక్కసారి నా పూలను బాగా చూడు. సజీవము కాదు, నిర్జీవము కాదు. సింహాచలం